ఇంకో మెయిన్ వార్త చూసుకోవచ్చు. 15 కోట్ల పాస్వర్డ్లు లీక్, ఆన్లైన్లో 96 GB డేటా ఎక్స్పోజ్, ప్రమాదంలో 5 కోట్ల జీమెయిల్, 2 కోట్ల ఫేస్బుక్ ఇన్స్టా ఖాతాలు, సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్లకు హెచ్చరిక. ఏదైతే మనం వాడుతున్నటువంటి సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీటిలో అందరి డీటెయిల్స్ వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తగా చూస్తూ ఉన్నాం. ఒకసారి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 15 కోట్ల పాస్వర్డ్ లీక్. డిజిటల్ ప్రపంచంలో యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అలాంటి సుమారు 15 కోట్ల పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ విషయాన్ని తాజాగా సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ సమాచారం తప్పుడు వ్యక్తులకు చేరితే చాలా ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ పాస్వర్డ్లు ఉన్న డేటాబేస్ పబ్లిక్గా ఎక్స్పోజ్ అయినట్లు పరిశోధకులు గుర్తించారు. దీనిలో 14,94,00,000 దీనికి సంబంధించి యూనిక్ లాగిన్లు, పాస్వర్డ్లు ఉన్నాయని, మొత్తం 96 GB డేటా ఈ డేటాబేస్లో ఉన్నట్లు సమాచారం. ఈమెయిల్స్, యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, లాగిన్ లేదా అథరైజేషన్ URL లింకులు ఈ డేటాబేస్లో ఉన్నట్లు ప్రముఖ VPN సంస్థ ఎక్స్పోజ్ VPN వెల్లడించింది. ఇదంతా సైబర్ నేరగాళ్లు సేకరించిన దాచుకున్న డేటా అయ్యుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఎక్స్పోజ్ అయిన డేటాబేస్లో 4.8 కోట్లకు పైగా జీమెయిల్ వివరాలు, 40 లక్షల యాహూ అకౌంట్ డేటా, 15 లక్షల అవుట్లుక్ ఖాతా, 9 లక్షల ఐక్లౌడ్, 14 లక్షల డాటా ఎడ్యూ, 1.7 crores ఫేస్బుక్ ఖాతాలు, 65 లక్షల ఇన్స్టాగ్రామ్, 7.8 లక్షల టిక్ టాక్, 34 లక్షలకు పైగా నెట్ఫ్లిక్స్ ఖాతాలు, 1 లక్ష ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్లు, 4.2 లక్షల బినాన్స్ అకౌంట్స్ వివరాలు ఉన్నట్లు పరిశోధకులు తెలియజేశారు. ఇవి కాక ఇతర వెబ్సైట్లు, కంపెనీ ఖాతాలు, అథరైజేషన్, URL వివరాలు, ఉద్యోగుల లాగిన్ వివరాలు వంటి డేటా గురించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా లీక్ అవ్వడంతో ఈ ఖాతాలన్నీ ప్రమాదంలో పడినట్లని పరిశోధకులు చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఆన్లైన్లో 96 GB డేటా ఎక్స్పోజ్ అయిందని చెప్పేసి, ప్రమాదంలో 15 కోట్ల మంది యొక్క ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యాహూ కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లు మొత్తం కూడా హ్యాక్ అయిపోయే వాళ్ళందరినీ కూడా ఇవన్నీ డీటెయిల్స్ యొక్క ఏదైతే ఫేస్బుక్, ఇన్స్టా యొక్క ఖాతాల యొక్క డీటెయిల్స్ సైబర్ నేరగాలకు దొరికితే నిజంగా ఈ దేశం మళ్ళా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. యువత అందరూ కూడా వాళ్ళ యొక్క భవితవ్యం మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా తీసుకునే ప్రమాదం ఉందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా మేము చేయబోతున్నామని చెప్పేసి కూడా ఆ శాఖ చెప్తున్న పరిస్థితి.